శ్రీ గురు కన్నేశ్వరాయ నమః. శ్రీ గురు దత్తావధూతాయ నమః. సద్గురు శ్రీ సత్ ఉపాసియే నమః. శివరాత్రికి వచ్చిన అతిథులు. సుమారు 25 సంవత్సరాల క్రితం మాట. ఒక శివరాత్రి రోజు బిందె నీరు పట్టి కుండను సిద్ధం చేసుకున్నాను. వేసుకొని బట్టలు విప్పి పోసి శుభ్రం చేసి మళ్ళీ వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాడిని. ఇలా ఎన్నో కుండల నీరు తెచ్చి పోస్తుండేవాడిని. ఆ రోజు మా అమ్మ నాతో, ఈరోజు శివరాత్రి, రాత్రి ఇంటికి రా, అన్నం పాయసం తిందువుగాని అని చెప్పింది. నాకు దిగుడు బావి దగ్గర పనుంది, పొలంలో పనులున్నాయి, నువ్వే భోజనం పట్టుకొని రా అని చెప్పాను. సరే అంది. నేను పూజ మొదలు పెట్టాను. కానీ ఎలా? శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు అని ఎవరో మాట్లాడుకోవడం విన్నాను. అభిషేకం అంటే ఏమిటో, దానికి ఏమేమి కావాలో కూడా తెలియదు. సరే, 2 అరటిపళ్ళున్నాయి, అందులో ఒక్కదాన్ని ఒలిచి సావధానంగా ఆ మహోత్తర లింగానికి పూయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఇసుమంత కూడా వదలకుండా మొత్తం లింగానికి అంతా ఆ ఒక్క అరటిపండుతో పూశాను. తర్వాత భస్మం పెట్టి బిల్వం, తంగిడి, గులాబీ, బస్వపాద పువ్వు, తంగమాను అన్నీ పెట్టి దీపం వెలిగించాను. ముందుగానే దీపం వెలిగించితే పొద్దుట వరకు నూనె సరిపోవాలి కదా అని పనులన్నీ చీకటిలోనే పూర్తి చేసుకొని ఆ తర్వాత దీపం పెట్టాను. అప్పుడు ఆడడం, పాడడం, గెంతటం, అరవడం, కేకలు పెట్టడం, కూని రాగాలు తీయడం, నృత్యం చేయడం అన్నీ చేశాను. ప్రొద్దుట 2 గంటలు అవగానే ఆకలి వేయడం మొదలైంది. నైవేద్యానికి పెట్టింది ఒకే అరటిపండు. ఆ అరటిపండును తెల్లవారే వరకు తినడానికి లేదు. సరే, అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడు తెల్లవారుతుందా, అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. శివుని ముందు కూర్చొని అన్నం పాయసం ధ్యాసలో ఉండిపోయాను. అయినా శివ శివ అనే స్మరణ మానలేదు. అప్పట్లో మేము చాలా బీదరికంలో ఉండేవాళ్ళం. తినడానికి ఒక ముద్ద కూడా గగనమే. పాయసం, అన్నం తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఆకలి ఎలా బాధిస్తోంది అంటే అది నోటితో చెప్పలేను. ఎలాగో తెల్లవారింది. మంగళహారతి ఇచ్చి ఉన్న ఒక్క అరటిపండును చెరిసగం చేసి, చూడు తండ్రి, నీకు సగం నాకు సగం అని ఒకేసారి నా భాగం సగం అరటిపండును నోట్లో కుక్కున్నాను. అమ్మ భోజనం తెచ్చిందేమో అని గబగబా బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకా పొద్దుట 7 గంటలైనా కాలేదు. అయినా ఎంత ఆతురతగా ఎదురు చూస్తున్నానో అంటే, నిమిషం నిమిషానికి ఆకలి పెరుగుతోంది. అది ఎంత బాధిస్తోంది అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలా 9 గంటలు అయ్యింది. 10 గంటలు కూడా అయిపోయింది. కానీ అమ్మ భోజనం ఇంకా తేలేదు. నేనిక తాళలేకపోయాను. మెయిన్ రోడ్ దాకా వెళ్ళి సగం టీ అయినా తాగి వద్దామని బయలుదేరాను. కాలిబాట వెంట నడుచుకుంటూ మెయిన్ రోడ్కి చేరుకున్నాను. సరిగ్గా నేను అక్కడికి చేరుకునే సమయానికి రోడ్డు వెంబడి ఒక 20-25 సంవత్సరాల సన్యాసి 85-90 సంవత్సరాల తన తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకుని రావడం చూశాను. ఆశ్చర్యంగా అలానే చూస్తున్నాను. ఆ సన్యాసి తిన్నగా నా దగ్గరికే వచ్చాడు. ముసలామెని కిందకు దించి నిదానంగా కూర్చోబెట్టాడు. ఆ యువ సన్యాసి చాలా నీరసంగా ఉన్నాడు. నేను అతనిని ఉద్దేశించి, స్వామి, మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఆ అవ్వ ఎవరు అని ప్రశ్నించాను. అందుకు అతను మాట్లాడలేదు. కానీ ఆ అవ్వ ఇలా బదులిచ్చింది, చూడు నాయనా, అతను నా కొడుకు, నేను ఇతని తల్లిని. మేము శ్రీశైలం వెళ్ళాము. మాది కాశీ. ఆ అవ్వ చీర కచ్చా పోసి కట్టుకొని ఉంది. నోట్లో పళ్ళు లేవు. చర్మం ముడతలు పడి ఉంది. దవడలు పీక్కుపోయి ఉన్నాయి. సరే స్వామి, మీ తల్లిని ఇలా భుజాలపై ఎందుకు మోసుకొని వెళ్తున్నారు అని అడిగాను. అది మా అమ్మ కోరిక. నన్ను మోసుకొని వెళ్ళి మల్లికార్జున స్వామి దర్శనం చేయించు, ఇది నా ఆఖరి కోరిక అని అడిగింది. అందుకని కాశీ నుండి ఇలానే మోసుకొని వెళ్ళి శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేయించి తీసుకొని వస్తున్నాను అన్నాడు.
మరి మీ భుజం సంగతి ఏంటి అని అడిగాను. ఏం లేదు, మేము ఎవరిని ఏమీ అడగము. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా తెచ్చి ఇస్తే భోజనం చేస్తాము అన్నారు. అలాగా, అయితే రండి, ఇక్కడ దగ్గరలో మా దిగుడు బావి పొలాలు ఉన్నాయి. మా అమ్మ ఇప్పుడు భోజనం తీసుకొస్తానని చెప్పింది. మీరు భోజనం చేద్దురు గాని అని చెప్పాను. సరే అని అవ్వను భుజంపైకి ఎక్కించుకొని నా వెనకే బయలుదేరాడు. నేను ముందు నడుస్తున్నాను. నాకేమో అమ్మ నా కోసం ఎంత భోజనం తెస్తుందో, దానిలో వీళ్ళకెంత భోజనం పెట్టాలో, నేను ఎంత తిని నా ఆకలి తీర్చుకోవాలో అనిపించింది. దిగుడు బావికి చేరుకున్నాము. ఏమో భోజనం తీసుకొచ్చింది అమ్మ. భోజనం తిందు గాని రారా, వీళ్ళు ఎవరెవరినో వేసుకొస్తుంటావు అంది. అమ్మ, నేను భోజనం తింటాలే, నువ్వు పొలానికి వెళ్ళు అని చెప్పి అరిటాకులు కోసుకొని వచ్చి ఆ మహాత్ములను కూర్చోపెట్టాను. కొంచెం కొంచెం పాయసం వడ్డిస్తూ ఇక చాలు అని, కనుక వాళ్ళు అంటే నేను తినొచ్చు అని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు వాళ్ళు పాయసం చాలా బాగుంది, ఇంకొంచెం వడ్డించు బాబు అన్నారు. అయ్యో, ఏం చేయాలి అనుకుంటూ కొంచెము అన్నం వడ్డించమంటారా అన్నాను. వద్దు, ఇంకొంచెం పాయసమే వడ్డించు అన్నారు. కొద్ది పాయసం మాత్రము అట్టి పెట్టి మిగిలినది అంతా వడ్డించేశాను. అది తినేసి అన్నం పెట్టు అన్నారు. అన్నం కూడా వడ్డించాను. మళ్ళీ ఆకు అంతా నాకుతూ ఇంకొంచెం పెట్టు, చాలా బాగుంది అన్నారు. మళ్ళీ కొద్ది అన్నం పెట్టి మిగిలినది అంతా వడ్డించేశాను. చారు కూడా వడ్డించాను. వీళ్ళు చాలు అంటారో ఇంకా కావాలి అంటారో చూద్దాం. అడిగితే అన్నం పాత్రని మొత్తం వడ్డించేద్దాం. నేను ఆకలితో చచ్చిపోయినా పర్లేదు. ఇలా పిసినారితనంగా ఉండే నేను వీళ్ళని ఎందుకు తీసుకుని రావాలి అని మనస్సులో అనుకున్నాను. అరటి ఆకు ఖాళీ అయ్యింది. నాకు వడ్డించడానికి మనసొప్పడం లేదు. అయినా వాళ్ళు చాలు అనేంత వరకు వడ్డించాలి, లేదా నాకు ఊరట కలగదు. అందుకే ధైర్యం చేసి, స్వామి ఇంకొంచెం వడ్డించనా అని అడిగాను. కానీ శివుని కృపో నా అదృష్టమో వాళ్ళు చాలు నాయనా, కడుపు నిండిపోయింది, ఇక నువ్వు భోజనం చెయ్యి, నీకు చెప్పలేనంత పుణ్యరాశి కలుగుగాక, నీ జన్మ పావనమవుగాక, రాత్రంతా శివరాత్రి జాగరణ ఉపవాసము చేశావు, మాకు కడుపు నిండా భోజనం వడ్డించావు అని చెబుతుండగానే మిగిలిన అన్నం పాయసం ఒడిలోకి లాక్కొని శివ శివ అంటూ స్మరించుకున్నాను. మేము ఇక బయలుదేరుతాము, మా భోజనం అయిపోయింది, ఇక కాశీ వెళ్ళేదాకా కడుపుకి ఆకలి చింతే లేదు అన్నారు. అప్పుడు కాశీ వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంతవరకు మీ గతి ఏమిటి అని అడిగాను. నీలాంటి వాళ్ళు ఉంటారు కదా నాయనా, నువ్వు ఎలాగైతే వేచి ఉన్నావో అలాంటి వాళ్ళు ఉంటారు, మేము వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాము అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరన్నది మీరే ఆలోచించి తీర్మానించండి. ఓం శ్రీ గురు కన్నేశ్వరాయ నమో నమః.